హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఒరిజినల్ మాస్క్ యూట్యూబ్ ఛానల్. యాంకర్ శివజ్యోతి అలియాస్ జ్యోతక్క, మీకు తెలిసే ఉంటుంది తన గురించి. బిగ్ బాస్ కూడా వెళ్ళింది, కొద్దిగా ఫేమస్సే. ఇప్పుడు ఎందుకు తన గురించి నేను మాట్లాడుతున్నానంటే, కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లక్షల కోట్లు ఉన్నవారైనా 100 కోట్లు ఉన్నవారైనా సరే సామాన్య భక్తులలాగా వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో క్యూ లైన్లో ఉండే భక్తుల కోసం, అందులో చిన్నపిల్లలు ఉన్నవారు, మధ్య వయసు ఉన్నవారు, అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు ఉంటారు. భక్తులు ఇబ్బంది పడకూడదని టీటీడీ వాళ్ళు చేస్తున్న సేవలను విమర్శిస్తూ వెకిలి నవ్వులు నవ్వుతారా? 4 టీవీ షోలు చేస్తూ 4 డబ్బులు సంపాదించేసరికి కళ్ళు నెత్తికెక్కాయా? ఏ శివజ్యోతి, నిన్నే అడుగుతున్నాను, కళ్ళు నెత్తికెక్కాయా? స్వామివారి భక్తులకిచ్చే పరమ పవిత్రమైన ప్రసాదాన్ని సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ కుళ్ళు జోకులేస్తారా? క్యూ లైన్లో ఉంటూ ప్రసాదం తీసుకునేటప్పుడు నీ పక్కనున్న పొరంబోగ్గాడు, చెంచాగాడు, లఫుట్ గాడు ప్రసాదాన్ని తీసుకొని మా జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, అడుక్కున్నా కానీ ప్రసాదం చాలా టేస్టీగా ఉంది అని వాడు అంటుంటే, మేము ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కుంటున్నాము, రిచెస్ట్ బెగ్గర్స్ మేము అని వెకిలి నవ్వులు నవ్వుతారా? అసలు వీళ్ళు మనుషులేనా? మనిషికి పుట్టి మనిషి జన్మ ఎత్తారు, కొంచెమని ఇంగిత జ్ఞానం వద్దా? అసలు వీళ్ళకి నిజంగా భక్తి అనేది ఉందా? నిజంగా వీళ్ళు హిందువులేనా? దేవుని దర్శనం కోసం వెళ్తున్నారా, లేక మీ వ్యాపారం కోసం, మీ ప్రమోషన్ల కోసం వెళ్తున్నారా? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధానం అంటే మీకు అంత చులకనగా ఉందా? మనుషులా, పశువులా మీరు? ఒకసారి మా హిందువుల మనోభావాలను పక్కన పెట్టి నీకు ఒక మాట చెప్తాను. నీకు జీలో దమ్ముంటే, నీకు దమ్ముంటే, నీ పక్కన లఫుట్ కనుక నీకు చెప్తున్నాను, మీకు జీలో దమ్ముంటే ఇదే మాట ఏ మసీదులోనో ఏ చర్చిలోనో అనే ధైర్యం మీకుందా అనింటే ఈ పాటికి మిమ్మల్ని బొక్కలకేసి దంచేవాళ్ళు. ఈ పాటికి హైదరాబాద్ వదిలి పారిపోయేదానివే. మేము ఊరికే ఉన్నామని అనుకోవద్దు, ఆడపిల్లవని చెప్తున్నాం, మర్యాదగా క్షమాపణ చెప్పు, లేకపోతే చాలా రిస్క్ ఫేస్ చేస్తావు, నువ్వు తీవ్ర పరిమాణాలు ఎదుర్కొంటావు. స్వామివారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కళ్ళు నెత్తికెక్కాయి నీకు, 4 డబ్బులు సంపాదించేలోపుకి కళ్ళు నెత్తికెక్కాయి. అప్పుడు నీ దృష్టిలో తిరుమలకు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించే ప్రతి ఒక్కరూ నీ దృష్టిలో బెగ్గర్సేనా? ఎలా కనపడుతున్నాం నీకు? ముష్టిదానా, ముష్టెత్తుకునేదానా? నువ్వు ముష్టిదాని, నువ్వు బెగ్గర్. నువ్వు మాట్లాడతావా? అది తిరుమల కొండ మీద నువ్వు మాట్లాడతావు ఈ మాటలో? ఏ శివజ్యోతి, నీకు నీ పక్కన లఫుట్ కానీ చెప్తున్నాను, క్షమాపణలు చెప్పాలి. చెప్పకపోతే భవిష్యత్తులో హిందూ దేవాలయాలు ఎక్కడున్నా సరే వీరికి దర్శనం నిషేధించాలి. ఏం చూసుకుని మీకు ఇంత ఒళ్ళు కండగావరం? మేము సెలబ్రిటీసు, మేము ఏమైనా చెల్లుతుంది, మేము ఏం మాట్లాడినా నడుస్తుంది, అందరూ చూస్తారనే కదా మీకు ఇంత పొగరు. హిందూ సోదరి మనులారా, ఈ శివజ్యోతి ఏమనిందో ఒక్కసారి వినండి. నువ్వు నీ పక్కనున్న పూర్వంబాగాడు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, చెప్పి తీరాలి.